హాయ్ అందరికీ నమస్తే అండి. ఈ పొట్లకాయలు ఉన్నాయని వెనక సైడ్కి వచ్చాను, కానీ చిన్నగా ఉన్నాయి. రెండు చిన్నగా ఉన్నాయి పొట్లకాయలు. ఇక్కడ కాకరకాయ ఎందుకు కోసిద్దాం. ఇక్కడ ఒక నేతి బీరకాయ ఉందండి, ఇది కోసేద్దాం. ఇక్కడ ఒకటి ఉంది గ్రీన్, ఇది కోసేద్దాం. ఇక్కడ ఒకటి ఉందండి, పొడవ అవుతుందేమో కానీ కోసేస్తాం. ఇవి చిన్న చిన్న కాకరకాయల్లో ఉన్నాయండి. చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి, అందుకే చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తున్నాను. ఈ పెరుగుతాయని ఉంచితే పండిపోతున్నాయి. ఇదివరకు పెద్ద సైజు వచ్చాయి, ఇప్పుడేమో చిన్న చిన్నగానే వస్తున్నాయి. ఇది తెల్ల కాకర అండి, పెద్దగా అవుద్దో లేదో తెలీదు, కట్ చేసి ఇస్తా అండి. ఎందుకంటే పండిపోయి చాలా కింద పడిపోతున్నాయి అనవసరంగా. ఇది కూడా కట్ చేసి ఇస్తా. ఇక్కడ వెనక సైడు పొట్లకాయలు వచ్చాయండి, ఎలా కోయాలో తెలియట్లేదు. వెనక్కి వెళ్ళడానికి అటు పాదులు పెట్టాను, వచ్చేలే బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయాయి. ఇది చూడండి, వెనక సైడు కనబడకుండా ఉన్నాయి. భలే ఉన్నాయండి పొట్లకాయలు, చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఎప్పుడు పొట్లకాయలు రాలేదు. ఈ పిచ్చుక పొట్లకాయలు అంటారండి, ఫస్ట్ టైం రావడం. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, చిన్న చిన్నగా. కోద్దామండి, కోసేద్దాం. ఇవ్వండి, అబ్బా సూపర్ వచ్చాయండి. పిచ్చుక పొట్లకాయలు అంటారండి ఇవి, నాకు సరిగా ఐడియా లేదు. సీడ్స్ అయితే అలాగే వచ్చాయి. ఇది కూడా కోసిద్దాము, రెండు పిచ్చుక పొట్లకాయలు. ఇది ఇంకా చిన్నగా ఉందండి, తర్వాత కోస్తాను.
ఇదొకటి బ్యాక్ సైడ్ ఉందండి, ఇది అందట్లేదు కొద్దామంటే. ఇదిగోండి వెనక సైడ్కి వెళ్ళిపోయినాయి. ఇది కూడా చిన్నగా ఉన్నట్టుందండి, తర్వాత కోస్తాను, పెద్దగా అవుతుందేమో. ఇది ఒకటి నేతి బీర అండి, ఇది కూడా బ్యాక్ వెళ్ళిపోయింది, ఎలా కోయాలేమో. అయ్య బాబాయ్ చూడండి అంత పెద్ద బీరకాయ వెనక్కి వెళ్ళిపోయింది. ఇది కోసేద్దామండి. కోయడానికి రావట్లేదు. అబ్బా చాలా పెద్ద నేతి బీరకాయ అండి, బ్యాక్ సైడ్కి వెళ్ళిపోయింది. చూడండి ఎన్ని కూరగాయలు వచ్చాయో. ఇక్కడ ఒక బీరకాయ ఉందండి, ఇది కూడా కోసేద్దాం. ఇది నాటు బీరకాయ అండి. చూడండి ఎన్ని కూరగాయలు వచ్చాయో. ఇక్కడ ఒక పొట్లకాయ ఉందండి, నేను చూడలేదు. చూడండి బ్యాక్ సైడ్ వెళ్ళిపోయింది. ఇది కూడా తెంపడం వెళ్ళారా బాబు. వెనక నుంచి వచ్చాయండి ఇవన్నీ, ముందైతే కనిపించేది. ఇవి దాక్కొని ఉంటున్నాయండి కూరగాయలు. చూడండి ఎంత బాగుందో, బ్యాక్ సైడ్ కనిపించలేదు అసలు. 3 వచ్చాయి పొట్లకాయలు. వెనక నుంచి కనిపించట్లేదండి, ఇంకొకటి ఉన్నట్టుంది. ఇంకోటి ఉందండి, కానీ ఇది చిన్నగా ఉన్నట్టుంది. చెట్లు చాట్లలో కనిపించట్లేదు. ఇగో అండి, ఇది చిన్నగా ఉంది, తర్వాత కోస్తాను. ఇది వెనక సైడ్ ఉంటుంది, తర్వాత కొద్దాలండి, చిన్నగా ఉంది. పొట్లకాయలు 3 వెనక్కే ఉండిపోయాయండి. ఈ పాదులన్నీ అల్లేసుకున్న మూలన్నీ కనిపించట్లేదు సరిగ్గా. ఇవి కూడా చిన్నగా ఉన్నాయి 2, తర్వాతకి వస్తాయి. ఇవన్నీ ఉన్నాయి కానీ చిన్నగా ఉన్నాయండి కాకరకాయలు. ఇక్కడ ఒకటి దోసకాయ ఉంది. ఇది తెంపేద్దాం అండి. కాకరకాయలు చిన్నగా ఉన్నప్పుడే పండిపోతున్నాయి. ఇదిగోండి ఇక్కడ ఒకటి పొట్టి బీరకాయ ఒకటి ఉందండి, కోసేద్దాం. ఇదిగోండి ఇదొకటి పొట్టి బీరకాయ, కానీ ఇది గట్టిగా రాయిలా అయిపోయిందండి, సీడ్స్ కూర్చేద్దాం. ఇదొకటి ఏమో గిడ్స్లా ఉండిపోయినాయి అలాగా. ఇది పొట్టిత్తనం అండి, ఇవన్నీ సీడ్స్ కూర్చేద్దాం. ఇది కూడా పొట్టుగా అయిపోయింది.
ఈ చిన్నగా ఉన్నప్పుడే ముదిరిపోతూ ఉంటాయండి. ఇదో పెద్ద చిట్టడుగులా ఉంది. ఇవన్నీ పొట్టు బీరకాయలు టబ్బండి. అన్నీ పొట్టు బీరకాయలే ఉన్నాయి. ఈ కొంచెం రేపు ఎల్లుండి కోద్దాం. పొట్టుగానే ఉన్నాయని కోసేద్దాంలేండి. పెరుగుతాయో పెరగవు, లేకపోతే రేపు కోద్దాంలేండి. అవి కొంచెం కరివేపాకు కోసుకుందామండి. ఈ కరివేపాకు చెట్టు ఒక్క రెబ్బ కోసుకుందాం. ఇక్కడికి ఇరిపిస్తా. ఇక సూపర్ స్మెల్ ఏంటండి బాబా, అదిరిపోతుంది. ఇక్కడికి వచ్చేస్తుంది. చాలా బాగుంది. చూడండి ఇవాళ హార్వెస్ట్. ఇదిగోండి ఈవేళ హార్వెస్ట్. కరివేపాకు, 2 నేతి బీరకాయలు. ఈ మసాలా పెట్టి వండాలేమో అండి. ఇవి కాకరకాయలు చిన్న చిన్న భలే ఉన్నాయి. ఇవేమో వైట్ కాకర 3 వచ్చాయి. ఇవన్నీ బీర, ఇవండి పిచ్చుక పొట్లకాయలు, మళ్ళీ నేతి బీర. ఇన్ని వచ్చాయండి హార్వెస్ట్ ఈరోజు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.